ఆదికాండము 38వ అధ్యాయము 25వ వచనం. ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరియో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను. చాలు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఇక్కడ యోధ, ఇశ్రాయేల్ 12 గోత్రములలో ఒక గోత్రమైనటువంటి యోధ. ఈ యోధ భార్య చనిపోయిను, పిల్లలు కూడా దేవునికి విరోధంగా తప్పు చేసినందువల్ల వారిని కూడా ఆయన కోల్పోయాను. కానీ ఒకానొక దినమున తన కోడలైన తామారు యోధా కుమారులు చనిపోవుట చూసి, యోధా కుమారులు లేరని చెప్పి, చిన్న కుమారుని కూడా ఇవ్వలేదని చెప్పి, అదే సంతతి నుంచి నేను గర్భము ధరించాలి అనే ఒక తలంపు ఆమెలోకి వచ్చింది. ఈ తలంపు మనకైతే అలా ఎందుకు చేయాలి అనిపిస్తుంది. కానీ యోధా మామయ్య గారు, తామారు కోడలు. ఇప్పుడు అదే సంతతి నుంచి, అదే గోత్రం నుంచి నేను సంతానాన్ని పొందాలి అనే తపన తామారుకు వచ్చింది. వేరొక పురుషునితో, వేరొక వ్యక్తితో నేను అలా స్నేహము చేయను, ఇంకా నా సంతతి అంటూ, నా గోత్రం అంటూ నాకు కావాలి కాబట్టి, నా గోత్రములో ఉండిన నా మామగారు ఉన్నారు కాబట్టి ఆయన మూలంగానే నా గోత్రంలో నాకు ఒక కుమారుడు లేక నాకు సంతానం కావాలని కూర్చున్నారు. మరి అది దేవుని దృష్టికి రైటే అవ్వచ్చు, లేకపోతే మరొక విధంగా అవ్వచ్చు, తప్పే అవ్వచ్చు ఏమో, కానీ మొత్తానికి ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చినప్పుడు తన మామ యొక్క ఉనికిని ఆమె పసిగడుతూ ఉన్నారు. ఆయన ఒక రోజున గొర్రెబొచ్చు కత్తిరించు సమయాన్ని గుర్తించి, ఏ దారిని ఆయన, అంటే ఆల్రెడీ మరి ఈమె పుట్టింటికి పంపబడి ఉన్నట్టున్నారు, అయితే ఏ దారిని ఆయన వస్తున్నారో ఆ దారిలో ఆమె మరొక వేశ్య అయినట్టు, మరొక తైనట్టు వేషము వేసుకుని, తన మామను గుర్తుపట్టే మనిషే కాబట్టి, మామగారు తెలుసు కాబట్టి, ఆ మామగారిని ఒకవేళ ఈమె ప్రేరేపించి లోపరుచుకొని ఉండవచ్చు. ఏది ఏమైనా అక్కడ మరి ఒక ఆశ్చర్యమైన సంగతే జరుగుతుంది. సరే, ఈ విధంగా యోధా ఆమె విషయములో మరి ఇంకా లోక సంబంధమైన పద్ధతిలో ఒక అడుగు వేశారు. ఆమె కూడా తన స్థలము నుండి లేచి తన బట్టలు మార్చుకుని, వేసే వస్త్రములు మార్చుకొని సంసారి వస్త్రములు ధరించుకున్నారు. ఇంతవరకు బాగుంది. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే, ఆమె యొద్దకు ఈ యోధా వెళ్ళబోయే ముందు ఆమెకు మేకపిల్లను ఒకటి ఇస్తానని చెప్పినారు. నీకు మేకపిల్లని ఇస్తాను, నేను నీతో పోయేదును అని చెప్పారు. ఓకే, అలాగే నాకు మేకపిల్లని ఇవ్వు అని అన్నారు. ఆ రోజుల్లో ఉండిన ధనము ఒకవేళ అదే కావచ్చునేమో. అయితే ఆమె ఏం చేసినారు, మీరు మేకపిల్లను తెచ్చే వరకు మీ యొద్ద ఏముంది అన్నారు. నా దగ్గర ముద్ర ఉంది, దారం ఉంది, కర్ర ఉంది, 3 ఉన్నాయి అని చెప్పారు. అయితే మేకపిల్లను ఇచ్చు వరకు ఈ 3 నా యొద్ద ఉండాల్సిందే అన్నారు. మీరు మేకపిల్లను తెచ్చే వరకు ఈ 3 నా దగ్గర ఉండాలన్నారు.
అలాగే అని చెప్పి మేకపిల్లను తెచ్చివ్వడం పెద్ద కష్టమేముందిలే, ఎవరితోనైనా పంపించవచ్చు అనుకున్న యోధ ఆ మూడుటిని ఆమె దగ్గర కుదవబెట్టి ఆమె విషయంలో అపవిత్రపరచబడి తన దారిని వెళ్ళిపోయినారు, ఆమె దారిని ఆమె వెళ్ళిపోయినారు. 3 నెలల తర్వాత, అంటే 3 నెలల వరకు ఈయన మేకపిల్లను ఏం చేయలేదు, ఆమె యొద్దకు పంపల. 3 నెలల వరకు పంపల. 3 నెలల తర్వాత యోధాకు అప్పుడు గుర్తొచ్చిందేమో, అయ్యో నా ముద్ర, నా దారం, నా కర్ర పలానా చోట ఉంది, మళ్ళీ దాన్ని నేను సొంతం చేసుకోవాలి అని ఒక వ్యక్తికి మేకపిల్లను అప్పచెప్పి, పలానా దారిలో వేశ్య ఒకటి ఉన్నది, ఆ వేశ్యకు ఈ మేకపిల్లనిచ్చి నా ముద్ర, నా దారం, నా కర్ర తీసుకురా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి ఆ ప్రాంతంలో వెతికితే వేశ్య ఎవరు కనబడలేదని మేకపిల్లను మరలా యోధా దగ్గరికే తీసుకొచ్చారు. అయ్యయ్యో, ఇదేదో విచిత్రంగా ఉంది, మనం అపహాస్యం చేయబడతామేమో, ఇదేమిటి, నా కర్ర ఇది, నా ముద్ర ఇది, నా దారం ఏదని కంగారు పడ్డారు. అయితే ప్రియులరా, కంగారు పడిపోయినారు. ఈ లోపున యోధ కోడలైన తామారు విషయమై ఒక వర్తమానం విన్నారు. యోధ, తామారు భర్త చనిపోయినారు కదా, నీ కోడలు గర్భము ధరించింది అన్నారు. అయితే యోధ తన నీతిని బట్టి ఆయన ఏమంటున్నారంటే, ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెని ఏం చేద్దాం, కాల్చి వేయుదము అని అంటున్నారు. అంటే దహించి వేయుదము, ఆమె తప్పు చేశారు కాబట్టి దహించి వేయుదము అని అంటున్నారు. ఇప్పుడు ఆమెను బయటకు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినప్పుడు ఆమెతో పాటు ఆమె దగ్గర 3 వస్తువులు ఉన్నాయి. అదే ఆమెకి ధైర్యం. ఎవరికి భయపట్ల, మరణానికి నిన్ను కాల్చేస్తారట, ఇప్పుడు నువ్వు తప్పు చేశావు కాబట్టి బయటికి రా అని చెప్పన్నప్పుడు ఏడ్పు కానీ, బాధ కానీ, పిరిగితనం కానీ ఆమెలో లేదు. ఎందుకంటే ఆమె దగ్గర 3 వస్తువులు ఉన్నాయి, అదే ఆమెకున్న ధైర్యం. ఈ 3 వస్తువులు ఏంటంటే, ఒకటి ముద్ర, రెండవది దారం, మూడవది కర్ర. ఈ 3 దేనికి సూచనగా ఉన్నాయి? ముద్ర, దారం, కర్ర. ముద్ర అనేది యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క నుదుట లలాటము గుర్తు వేసి మనలను నిత్యాత్మలోనికి నడిపించుటకు గాను ఒక ముద్ర వేసేదానికి ముద్రై ఉన్నది. అనగా క్రీస్తు ప్రభు పిల్లలుగా, దేవుని పరిశుద్ధులుగా, దేవుని రాజ్యమునకు వారసులుగా, అనగా విమోచింపబడిన జాబితాకు చెందిన వారిగా ఉండినట్లు దేవుని పిల్లలైన వారికి దేవుడు ఒక ముద్ర ఇస్తారు, లలాటపు గుర్తు ఇస్తారు. అది ఆ ముద్ర. ఈ ముద్ర ఎవరికుండునో వారికి ఏ హానియు చేయకూడదని కూడా వాక్యము చెప్తా ఉంది. ఏ హాని చేయకూడదు ఆ ముద్ర వేయబడిన వారు. అది ముద్ర. రెండవది దారం. ఈ దారం దేనికి గుర్తుగా ఉన్నది అంటే, కుమ్మరి కుండ తయారు చేసిన తర్వాత ఆ దారాన్ని ఉపయోగించి కోస్తారు దారంతో. అది ఒకందుకు ఉపయోగపడుతుంది. ఈ దారము కొన్ని వస్తువులను కట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది. దారంతో కట్టి ఉంచడం అంటే ఇది దేనికి గుర్తుగా ఉన్నదంటే, ఐక్యతకు గుర్తుగా ఉన్నది. దారం దేనికి గుర్తు? ఐక్యత. అన్ని కట్టివేయబడి, భక్తి చేత కట్టబడి, వాక్యం చేత కట్టబడి, లేక పరిశుద్ధతలో కట్టబడి, నీతిలో కట్టబడి, దేవుని యొక్క వాతావరణంతో కట్టబడిన దానికి గుర్తుగా ఉంది దారం. ఒకటి ముద్ర, రెండవది దారం, మూడవది కర్ర. ఈ కర్ర దేని గుర్తుగా ఉంది? నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. అనగా ఈ కర్ర మనిషిని అనేక సందర్భాల్లో
మనిషికి ఊతనిచ్చి మనిషిని తొట్టిల్లిపోకుండా బలపరిచి మనిషి ఎక్కడ ఊగిపోకుండా మనిషి దాని మీద ఆనుకుని అనగా దానిని పట్టుకోవడానికి అనగా ఒక ఆదరణగా ఆ కర్ర ఉన్నది. అంటే ఏమిటి? ఒక ఆదరణ. వృద్ధులు ఒక కర్ర పట్టుకుని నడుస్తారు. కర్ర లేకుండా వాళ్ళు ఏం చేయరు, ఎందుకంటే తూలిపోతూ ఉంటారు. అలాగే ఈ లోకములో కర్ర పట్టుకుని ప్రతి ఒక్కరి చేతిలో ఒక కర్ర ఉంటుంది. కర్ర పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఆ కర్రతోనే నడుస్తూ ఉంటారు. వాళ్ళకు అదొక ఆ సపోర్ట్ లేక ఒక ఆదరణ. కర్ర ఉండాలి. బయలుదేరారంటే కర్ర ఉండాలి. ఆ కర్ర పోటు వేసుకుని నడుస్తూ ఉంటారు. తప్పదిక ఒక వయసు వచ్చినప్పుడు ఆ కర్ర వాళ్ళకు ఒక ఆదరణగా ఉన్నది. ఈ ఆదరణ పరిశుద్ధాత్మనికి గుర్తుగా ఉన్నది. ఒకటి ముద్రించబడినది, రెండవది ఐక్యతకు గుర్తుగా, మూడవది ఆ ఆదరణ కర్ర ఆదరణకు గుర్తుగా ఉన్నది. ఇది ఎందుకంటే కుక్కలు వచ్చినాయి అని చెప్పి అనగానే మనిషి ఏం చేస్తున్నాడు? కర్ర కోసం చూస్తున్నాడు. కోతులు వచ్చినాయి అనగానే ఏం చేస్తున్నాడు? కర్ర కోసం చూస్తున్నాడు. అలాగే పాము వచ్చిందంటే దేని చూస్తున్నాడు? కర్ర లేకుండా పరిగెత్తుతున్నాడా? ఇది ఇక్కడ పాము ఉందంటే ఏం పర్లేదు నా చేత్తో కొడతాను అంటాడా? అనడు. ఏం కావాలి? కర్ర కావాలి. అలాగే ఏదైనా ఒక పోరాటానికి వెళ్ళినా లేక ఏదైనా సరే ఒక చీకట్లో నడిచేటప్పుడు కానీ ప్రతి సందర్భంలో కర్ర ఎంతో అవసరం. కర్ర కావాలి. ప్రజలకు తెలియపోవచ్చు, ఆ గ్రామస్తులకి ఆ పట్టణస్తులకి తామారు గురించి తెలియపోవచ్చు. కానీ ఆమె కర్ర వదల్లా, దారం వదల్లా, ముద్ర వదల్లా. ఎప్పటి వరకు దాచుకున్నారు? అది నిజము. ఎవరి వలన నేను గర్భవతినైతునో వారివి ఇవి అని రుజువు అవ్వే వరకు ఆమె వాటిని దాచుకున్నారు భద్రంగా. ఈ లోకములో మనం కూడా రెండవ మరణము, మొదటి మరణం ఇక్కడ, రెండవ మరణం ఒకటి ఉంది. ఆ అగ్నిగుండములో మనం పడకుండా ఉండు నిమిత్తమే ఈ మూడు మనల్ని ఏం చేస్తాయి అన్నమాట? తప్పిస్తాయి. ఆ పున్నామి నరకము నుండి, ఆ మరణము నుండి, ఆ అగ్నిగుండము నుండి మనల్ని తప్పించడానికి ఈ మూడు మనకెంతో అవసరమై ఉన్నాయి. ఒకటి ముద్ర, దేవుని చేత ముద్రించబడిన పిల్లలు. ఇంకా మరణమునకు అవకాశం లేని విధంగా ముద్ర. దారముతో ఐక్యతగా అనగా సంఘముతో ఐక్యతగా, కుటుంబంలో ఐక్యతగా, ప్రార్థనా గుంపుతో కలిసి ఐక్యతగా ఉండడానికి దారము కట్టుకట్టి ఉంచడానికి ఇదొక ఐక్యతకు గుర్తుగా ఉంది. ఇలా ఐక్యత కలిగిన వీరు బలవంతులు. మూడవది కర్ర ఆదరణకు గుర్తుగా ఉంది. ఇలాంటి వాటిని ఆమె వదలకుండా నిన్ను చంపుతారట, దహిస్తారట, కాల్చేస్తారంట అని చెప్పి గ్రామస్తులు ఇప్పుడు అందరూ చూసే విధంగా మంటల్లో మండిపోతుంది. ఇప్పుడు తామారు ఈ దెబ్బతో అయిపోయింది అనుకునే పరిస్థితి తామారుకు వచ్చింది. ప్రజలందరూ, గ్రామస్తులు లేక ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ తామారు ఈరోజు దహించబడుతుందంట. నిజమా? అయ్యయ్యో పాపం, ఎంత అందమైనది. అయ్యయ్యో అలా ఎందుకు తప్పు చేసింది పాపం, ఎందుకు అలా చేసింది? అయ్యో అలా తప్పు చేసిందా? మరి ఇంకేం చేస్తాం? తాను చేసిన తప్పుకి తానే బాధ్యురాలు. మరి అంతే, మనం ఏం చేయలేము అన్నట్టుగా అనేకులు ఆమె విషయమై సంభాషణ చేసి ఉండవచ్చు. ఏది ఏమైనా తామారు ఈ సంభాషణల్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ దారము, ఈ ముద్ర లేక ఈ దారము, ఈ కర్ర ఎవరిది? సమాజం వచ్చి నిలబడింది. తామారు ఇప్పుడు అగ్ని చేత దహించబడుతుంది. నేను దహించబడటానికి ఐఆమ్ రెడీ. నేను కాల్చివేయబడటానికి సిద్ధమే. నన్ను మీరు చంపాలనుకున్నారు. నేను తప్పు చేశానని మీ అందరికీ అర్థమైంది. నేను గర్భవతిని, నిన్ను తప్పు చేశాను, అందుకే గర్భం ధరించానని మీరందరూ నన్ను కాల్చివేయటానికి ఆలోచిస్తున్నారు. మంచిదే, కానీ ఇదిగో నన్ను మరణము నుండి తప్పించే ముద్ర నా దగ్గర ఉన్నది. నన్ను మరణమును తప్పించే దారము నా దగ్గర ఉన్నది. మరణమును తప్పించే కర్ర నా దగ్గర ఉన్నది. ఈ ముద్రయు, ఈ దారము, ఈ కర్ర ఎవరివి? గుర్తుపట్టండి అంటున్నారు.
ఎవరివి? దాచుకున్నారు. ఇవి ఎవరివి? నీతి రుజువయ్యే వరకు, పరిశుద్ధత రుజువయ్యే వరకు, నిజము రుజువయ్యే వరకు, సత్యము రుజువయ్యే వరకు ఆ మూడుటిని దాచుకున్నారు. అలాగే మనం కూడా నిత్య రాజ్యమునకు వెళ్ళే వరకు మనకు దేవుడు ఏమిచ్చినారో, ఏవి మనకు వాక్యము ద్వారా బోధించి ఏటేటిని మనకు అనుగ్రహించినారో వాటిని కూడా మరణం వరకు మనం ఏం చేయాలి? భద్రంగా దాచుకోవాల్సిందే. మరణం వరకు దాచుకోవాల్సిందే. మరణం వచ్చే వరకు దాచుకోవాల్సిందే. ప్రియులారా, తామారు అవి ఎక్కడో పోయినాయి అని చెప్పేలాగలేరు. ఇప్పుడు వాటి మీదనే బేస్ అయ్యింది మీ యొక్క మరణమా జీవమా అనేది. జీవించడమా చచ్చిపోవడం అనేది ఆ మూడు వస్తువుల మీదే ఉన్నది. ఆ మూడు వస్తువులు కోల్పోయినప్పుడు ఈమె మరణానికే అర్హురాలు. ఈ రోజున అంతరంగంలో సత్యము కోల్పోయినప్పుడు, అంతరంగంలో యథార్థత కోల్పోయినప్పుడు, అంతరంగంలో నీతిని కోల్పోయినప్పుడు, అంతరంగంలో పరిశుద్ధతను కోల్పోయినప్పుడు మనుషులు మరణమునకే ఎవరు పాత్రులై ఉంటారు? మరణానికే పాత్రులు. అంతరంగములో దేవుని గూర్చిన ఆ యొక్క ఆలోచన, దేవుని గూర్చిన ఆ భక్తిని గూర్చిన ఆలోచన భారము మనుషులు కోల్పోయినప్పుడు మరణమునకే సమీపించాల్సి వస్తుంది. అందుకనే భక్తులైనటువంటి వారు, నేను నా పరుగు కడముట్టించుతని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నా పరుగు కడముట్టించాను, నేను ఎన్నడూ వెనక్కి తిరిగి చూడలా, కడముట్టించాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందన్నారు. మళ్ళీ అంటారు పౌలు గారు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రభుతో కూడా ఉండవలసి ఉన్నది అంటారు. నేను ప్రభు దగ్గరికి ప్రభుతో కూడా ఉండవలసి ఉన్నది అంటారు. నేను ఎడలిపోయి నా ప్రభువుతో కూడా ఉండవలనని ఆశ ఉన్నది. కానీ ఇప్పుడు అది కానే కాదు. మీ నిమిత్తము నేను ఇక్కడ ఉండే ఎంతైనా మంచిది. ప్రియులారా, చూడండి, మరణమునకు సమీపించిన తామారు. ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈమె దహించబడటం మనందరం చూస్తాం. ఈమె పని అయిపోయింది, ఈమె పరిస్థితి అయిపోయింది అని తలంచుకుందరు. అలాగే ఈ లోకములో మనం కూడా ఏదైనా కష్టాలు వచ్చినా, ఏమైనా ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, భర్త నుండి శోధన వచ్చినా, భార్య నుంచి శోధన వచ్చినా, పిల్లల నుంచి శోధన వచ్చినా, మనమే శోధనలు తెచ్చుకున్నా, ఏ పరిస్థితుల్లోనైనా మనకి ఇబ్బందులు తెచ్చుకుని అపాయముల్లో చిక్కబడినప్పుడు వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ జీవితం అయిపోయింది, వీళ్ళ జీవితం ముగించబడింది, ఇక వీళ్ళు పైకి రారు, వీళ్ళ పరిస్థితి డమ్మీ అయిపోయారు అని లోకమంతా అనుకున్నా, నీ దగ్గర, నా దగ్గర, మన దగ్గర ఆ ముద్ర, ఆ దారము, ఆ కర్ర భద్రంగా అంతరంగంలో దాచుకున్నప్పుడు జయము మనదే, విజయము మనదే. ఇప్పుడు తామారు మూడిటిని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. రమ్మన్నారు, ఇప్పుడు నువ్వు తప్పు చేశావు, నువ్వు ఇశ్రాయేలు మధ్యలో ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు ఉండకూడదు, కాల్చివేయబడాలి అని చెప్పి ఆమెకి తెలియజేయబడింది. ఆమె చెవులారా విన్నారు. గజగజ వణికిపోయి జ్వరం వచ్చినంత పని ఏం జరగల. ఆమె ధైర్యంగానే ఉన్నారు. ఈ రోజున మీరు, నేను, మనం కూడా సమస్య వస్తుంది, రాదని కాదు, భూమి మీద ఉన్నాం. ఇబ్బందులు వస్తాయి, అప్పుల సమస్య వస్తుంది, ఆర్థిక సమస్యలు వస్తాయి, బంధువుల నుంచి సమస్యలు వస్తాయి, భర్త నుంచి సమస్యలు వస్తాయి, రకరకాల సమస్యలు భూమి మీద ఉన్నాయి. ఇలాంటి సమస్యలు తామారుకొచ్చిన మరణము అంచుకొచ్చినంత సమస్య కాకపోయినా కూతో కాతో ఏవో సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు నీవు కలిగిన భక్తి నీకు ధైర్యము పుట్టించును. నీవు చేస్తున్న భక్తి, నువ్వు స్నేహం చేస్తున్న దేవుడు, లేక ఎవరినైతే నమ్మావో ఆ దేవుడు నీకు ధైర్యము పుట్టిస్తారు, బలం ఇస్తారు. ఏ దేవుని కలిగి ఉన్నావో, ఏ దేవుని యందు విశ్వాసం ఉంచావో, ఏ దేవుని దగ్గర బాప్తీసం తీసుకున్నావో, ఏ దేవుని పేరు మీద బాప్తీసం తీసుకున్నావో, ఏ దేవుని పేరిట నువ్వు మారు మనసు పొందావో, ఏ దేవుని పేరిట నువ్వు రక్షణ పొందినావో ఆ దేవుడే అదే సమయానికి నీకు మంచి ధైర్యం ఇస్తారు. ప్రజలందరూ అనుకోవచ్చు తామారు గురించి ఇంకా అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ అనొచ్చు. కానీ ఆమెకున్న నిరీక్షణ ఒకటే,
నా ముద్ర నా దగ్గర ఉన్నది. ఆ ఎవరి వల్ల నేను గర్భవతినైనానో ఆయన ముద్ర నా దగ్గర ఉంది, ఆయన దారం నా దగ్గర ఉంది, ఆయన కర్ర నా దగ్గర ఉంది. నన్ను ఎవరు చంపడానికి అర్హులు కాదు. ఎవరు నన్ను చంపలేరు, ఎవరు నా మీద అగ్ని వేయలేరు, నన్ను కాల్చలేరు. అదే నా ధైర్యం. అలాగే ఈ లోకంలో వచ్చే సమస్యలు, అగ్ని లాంటి సమస్యలు, అగ్ని లాంటి శోధనలు, అగ్ని లాంటి కలవరాలు, అగ్ని లాంటి బలహీనతలు, అగ్ని లాంటి శోధనలు, ఇబ్బందులు కుటుంబాలకి, వ్యక్తిగతంగా మనుషులకు రావచ్చు. కానీ అవి నిన్ను జాలవు. నీ యొద్ద ఏమున్నవి? నీ యొద్ద మరణము నుండి తప్పించే కొన్ని గుర్తులు ఉన్నాయి. మరణము నుండి తప్పించే కొన్ని గుర్తులు ఉన్నాయి. అందువలన భయపడాల్సిన పని లేదు. రేపు నరకానికి పోతామనే భయపడాల్సిన పని లేదు. రక్షణ పొందిన నీకు అదే ధైర్యం, మారు మనసు పొందిన మనకు అదే ధైర్యం, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడుతున్న మనకు అదే ధైర్యం, బల్లారథంలో పాల్గొంటున్న మనకు అదే ధైర్యం. ఎందుకంటే దేవుని యొక్క వాతావరణం అనేది నీలో అనుభవిస్తున్నావు, నీలోనికి రానిచ్చినావు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని నీలోనికి రానిచ్చినావు. కాబట్టి అదే నిన్ను మరణం నుండి తప్పించవచ్చు, మరణం నుండి తప్పించవచ్చు. ఇప్పుడు తామారు ఆ మూడిటిని తీసుకుని బయటకు వస్తున్నారు. అందరూ అనుకోవచ్చు, ఏంటి ఇప్పుడు ఇవిడేదో పెద్ద నీతిమంతురాల్లాగా ఈ పెద్ద ధైర్యంగా తల ఎత్తుకుని వెళ్ళిపోతుంది, ఏదో అసలు పెద్ద నీతిమంతురాలు అనుకుంటా. అవునులే, కొంతమందికి ఇలాగే తప్పులు చేస్తూనే ఉంటారు, ధైర్యంగానే ఉంటారు అనుకుని ఎద్దేవా చేసి ఉండవచ్చు, హేళన చేసి ఉండవచ్చు, తిరస్కరించి ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నిన్ను కూడా, నన్ను కూడా, మనల్ని కూడా, వీళ్ళు దేవుని పిల్లలంట, వీళ్ళకి కష్టాలేంటి, వీళ్ళు దేవుని పిల్లలంట, వీళ్ళకి ఇబ్బందులేంటి, వీళ్ళు దేవుని బిడ్డలంట, వీళ్ళకి శోధన ఏంటి అనేటువంటి పరిస్థితి అనేక రకాలుగా మనుషుల నుంచి రావచ్చు. ఆ మనుషుల నోటి మాటలనే రాళ్ళు చేత కొట్టబడవచ్చు, దూషించబడవచ్చు, చిన్నచూపు చూడబడవచ్చు, హేళన చేయబడవచ్చు. అయినా నీవు కలిగిన దేవుడు, నేను కలిగిన దేవుడు, మనం నమ్మిన దేవుడు ఆయన సజీవుడై ఉన్నారు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమెను సిగ్గుపరిచేవి ఆమెను సిగ్గుపరచనివి ఆమె దగ్గర ఉన్నాయి. ఆమెను సిగ్గుపరిచేవి ఆమె దగ్గర లేవు. ఆమెను సిగ్గుపరచనివి, ఆమెను ధైర్యపరిచేవి, ఆమెను శక్తివంతురాలుగా నిలబెట్టేవి, ఆమె అనేకుల ఎదుట తలెత్తుకుని సింహములాగా ఉండేలాగా చేసేవి ఆమె దగ్గర ఉన్నాయి. అందుకనే ఆమె పిరికి వ్యక్తి కాదిక, ఆమె బలహీనురాలు కాదిక. చూసారా, రక్షణ పొందిన నీవిక బలహీనుడు కాదు, రక్షణ పొందిన నీవిక బలహీనరాలు కాదు. దేవునిలోనికి అడుగు పెట్టనేక నువ్వు బలహీనరాలు కాదు, బలహీనుడు కాదు, నువ్వు మరణమునకు పాత్రుడు కాదిక. నువ్వు జీవించడానికే పాత్రురాలు అవుతావు. ఆమె దగ్గర ఆ 3 ఉన్నాయి. ఆ 3 తీసుకొచ్చారు. వాటిని తీసుకెళ్ళి ఒక అతనికి ఇచ్చి, ఈ 3 ఎవరివో గుర్తుపట్టండి అన్నారు. ఆ 3 ఎవరివి? ఆ 3టిని గుర్తుపెట్టారు. ఆ యోధ అక్కడే ఉన్నారు, అక్కడ అనేకులు ఉన్నారు, ఇశ్రాయేలు అనేకులు ఉన్నారు, పెద్దలున్నారు, స్త్రీలున్నారు, జనసమూహం ఉంది. ఈ 3 ఎవరివి? ఒకసారి గుర్తుపట్టండి. గుర్తుపట్టి ఆ వ్యక్తి వల్ల నేను గర్భం ధరించినాను అనినప్పుడు వాటిని గుర్తుపడితే 3 నెలల తర్వాత అవి ఎవరవని తెలిసింది? యోధావి. ఇవి ఈ ముద్ర నాది, ఈ దారమ నాది, ఈ కర్ర నాది అని గుర్తుపెట్టారు. ఇవి నావి. అయితే నీ వల్లనే నేనేం పొందాను? గర్భము ధరించాను. అప్పుడు యోధ అంటారు, నీవు నిజంగా నా బిడ్డలని నీకు ఇవ్వనందున నువ్వు ఇలా ఈ గోత్రము నుంచే, యోధా గోత్రము నుంచే, యోధ అంటే స్తుతి, యోధా గోత్రము నుంచే నువ్వు సంతానమును పొందాలని నువ్వు తలంచినావు. చూసారా, 25 వచనం. ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి
ఇవి ఎవరివో ఆ మనుషుల వల్ల నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను. యోధా వాటిని గుర్తుపెట్టారు. ఇది నాదే కదా, ఈ కర్ర నాదే, ఈ ముద్ర నాదే, ఈ దారం నాదే. అయ్యయ్యో, ఈమె వేసి అనుకున్నాను. కానీ ఈమె ఏమంటారైనా ఏమంటున్నారు? నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెను కూడలేదు. చూసారా, ఎప్పుడు ఆమెను కూడలేదు. ఈమె నాకంటే ఎవరట? నీతిమంతురాలు. ఏదో అంటున్నారు కోడలతో, ఈమె నాకంటే నీతిమంతురాలు. నేనే నీతిమంతుడిని అనుకుంటున్నాను, కానీ ఈమె నాకంటే నీతిమంతురాలు. ప్రియులారా, ఒక నీతిమంతురాలుగా ఆమె బైబిలులో లిఖించబడ్డారు, రాయబడ్డారు. తామారు. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజున దేవుని యొక్క భక్తిలోకి మనం అడుగుపెట్టిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత, ప్రభు యొక్క బల్లారాధనలో పాల్గొని భక్తిలో సాగుతున్నప్పుడు మీకు, నాకు, మనందరికీ, యావత్ ప్రపంచంలో ఉన్న వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా మరణము అనేది సమీపించే ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ మూడు ప్రతి క్రైస్తవుడి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. అవి కంటికి కనబడేవి కాదు. ఆ రోజున కంటికి కనబడ్డాయి, ఈ రోజున అవి కంటికి కనబడేవి కాదు. ముద్ర, నువ్వు నీతిమంతుడివే అని ముద్ర, మీరు దేవుని రాజ్యమునకే వారసులనే ముద్ర, మీరు దేవుని వాక్యానుసారంగా నడుస్తూ పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారనే ముద్ర వేయబడ్డారు వాళ్ళు. అలాగే దారము చేత మీలో ఒక ఐక్యత, ఒక కట్టబడిన ఐక్యత, ఒక దారములాగా కట్టబడిన విధంగా మీరు ఐక్యంగా బ్రతుకుతున్నారు. అంతేకాదు, కర్ర ఒక ఆదరణకు గుర్తుగా. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో మనిషి జీవితంలో ఇవి ఎంతగా పాఠము నేర్పిస్తూ ఉన్నాయి. ఇవి ఆ రోజున ఏనాడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం జరిగిన సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు, నా కొరకు, యావత్ ప్రపంచంలో అందరి కొరకు వీటిని చదువుకోవటానికి, వీటిని అధ్యయనము చేయడానికి దేవుడు మనకు మంచి సమయం ఇచ్చినారు. కాబట్టి తప్పుగా ఆలోచిస్తే అది తప్పుగా ఆలోచన రావచ్చు, కానీ నీతిగా ఆలోచిస్తే అది నీతిగానే మారుతుంది. కాబట్టి తామారునకు ఇంక మరణమునకు తావే లేదు. ఆమె కవలు పిల్లలు పుట్టినారు, అంతే. యోధా గోత్రము మరలా ఏమవుతుంది? సిగిరించబడుతుంది. 3 భార్యని నా జీవితం అనుకున్నారు, ఆమె నా స్థితి అయిపోయింది అనుకున్నారు. కానీ యోధా గోత్రములో మరలా 2 పుట్టడం అనేది జరిగింది. పెరేషు, మరొక వ్యక్తి పేరు ఏమిటి? జెరహు. పెరేషు, రెండో అతని పేరు జెరహు అని 2 యోధా గోత్రానికి చేర్చబడ్డారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మోడిబారిపోయిన జీవితాలను దేవుడు ఆయన కృప చేత, ఆయన దయ చేత, ఆయన కనికరమ చేత, ఆయన ప్రేమ చేత మరలా సిగిరింప చేయగల సమర్థుడై ఉన్నారు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభా, మీ సన్నిధి, మీ ప్రసన్నత మాత్రం ఉంచండి. ఇచ్చిన కొద్ది మాటలు మా హృదయాల్లో ఫలింప చేయండి. దేవా, నీతిమంతులు కొరకు ప్రభా దాచి ఉంచిన ప్రభా ఆ కృపలను, ఆ దీవెనలను, ఆ మేలులను మీరు ప్రభా బయలుపరిచి ఆయా సమయములలో ప్రభా వాటిని క్రియారూపము దాల్చినట్లు మీరు సిద్ధం చేసే దేవుడు అయి ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మీ సన్నిధి మాత్రం ఉంచండి. ఇచ్చిన కొద్ది మాటలు మా హృదయాల్లో ఫలింప చేయండి. నమ్మకమైన రాజా ప్రభా, మీరు మాతో ఉండండి. ఆ 3 మేము కలిగి ఉన్నప్పుడు మరణానికి తావే లేదు. ఆ మేరకు సిద్ధపరిచి బలపరిచి నడిపించమని, కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.